రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన సాయి కృష్ణ మిస్సింగ్ కేసు దర్యాప్తుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు మిస్టరీని త్వరితగతిన ఛేదించేందుకు గాను ఓ ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేస్తూ ఇవాళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో ఉన్న ప్రాధాన్యత, సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని అత్యున్నత పోలీస్ అధికారులతో ఈ సిట్ బృందాన్ని తయారు చేశారు. సాయి కృష్ణ మిస్సింగ్ కేసును అన్ని కోణాల్లోనూ సమగ్రంగా దర్యాప్తు చేసేందుకు ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక బృందానికి చీఫ్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి ఐజీ రవి ప్రకాష్ ను నియమించారు. ఆయన పర్యవేక్షణలో ఈ కేసు విచారణ మొత్తం సాగనుంది. ఆయనతో పాటు ఈ సిట్ బృందంలో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన మరికొంతమంది కీలక పోలీస్ అధికారులను సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. అందులో పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నయీం అస్మి, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్, బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ ఎల్ సుధాకర్ ఉన్నారు. ఈ ముగ్గురు ఉన్నతాధికారులు సిట్ చీఫ్ ఐజీ రవి ప్రకాష్ నేతృత్వంలో క్షేత్రస్థాయిలో దర్యాప్తును వేగవంతం చేయనున్నారు. సాంకేతిక ఆధారాలు, పాత రికార్డులు, అన్ని కోణాలను విశ్లేషించి సాయి కృష్ణ మిస్సింగ్ కు గల అసలు కారణాలను ఈ బృందం త్వరలోనే తేల్చనుంది. సాయి కృష్ణ మిస్సింగ్ కేసుకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, దీనిలో ఈ దర్యాప్తు బృందం చేపట్టిన ఈ దాంట్లో ఇంకా ఏ అంశాలు, ఏ కోణాల్లో ఇంకా విచారించనున్నారు, ఇంకా దీనిలో ఇంకా ఏ అధికారులు ఉన్నారు? సాయి కృష్ణ మిస్సింగ్ కేసుకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఈ మిస్సింగ్ కేసుకి సంబంధించి ఈ సిట్ బృందంలో ఇంకా ఏ అధికారులు ఉండే అవకాశం ఉంది, ఇంకా ఏ అంశాలపై వీరు ఏ కోణాల్లో దర్యాప్తు చేపట్టే అవకాశం ఉందంటారు? గుడ్ మార్నింగ్ సంగీత. రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఏదైతే లాకప్ డెత్గా ఆరోపణలు ఎదుర్కొంటున్నో ఈ యొక్క కేసును అయితే రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ కేసు ఇప్పటికే అనేక కోణాల్లో, అంటే పోలీసులపై అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దీనిపైన పోలీసుల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది. ఇది లాకప్ డెత్ జరిగింది అంటూ కూడా ఇటు ప్రతిపక్షాలతో పాటు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పేరెంట్స్ కానీ అక్కడ ఉన్నటువంటి అంటే ఉన్న పరిస్థితులను బట్టి కూడా ఈ కేసు యొక్క తీవ్రత అయితే స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం అయితే దీనిపైన ఒక ప్రత్యేకమైన దర్యాప్తు బృందాన్ని సిట్ని అయితే ఏర్పాటు చేసినట్లయితే మనం ప్రత్యేకంగా చూస్తూనే ఉన్నాం. ప్రధానంగా ఈ కేసులో ఏదైతే దీంట్లో పోలీసులతో పాటు చాలా మంది అధికారులు ఇన్వాల్వ్ అయి ఉన్నారన్న నేపథ్యంలో దీనిపైన ఒక ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేయాలి కనుక దీంట్లో ముగ్గురు ఐపీఎస్ అధికారులను అయితే ఒక సిట్ లో అయితే ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఐజీ స్థాయి ఉన్నటువంటి రవి ప్రకాష్ ని దీనికి సిట్ చీఫ్ గా, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నయీం అజ్మీని ఒక అధికారిగా, దాంతో పాటు బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్న ఎల్ సుధాకర్ తో పాటు మరొక అల్లూరి సీతారామరాజు ఎస్పీ ఏదైతే ఉన్నారో ఈయన అమిత్ గార్గ్, ఈ సభ్యులంతా కూడా ఈ యొక్క సిట్ బృందంలో అయితే ఉన్నారు. ప్రధానంగా ఈ సిట్ బృందం అయితే ఏదైతే ఈ జరిగిన సంఘటనలన్నీ కూడా, దాంతో పాటు బయట నుంచి కొన్ని వచ్చినటువంటి ఉదంతాలు, వాటన్నిటి నేపథ్యంలో అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఏదైతే సుధాకర్ సాయి కృష్ణ అనే ఏదైతే ఉన్నాడో తనని ఎప్పుడు తీసుకొచ్చారు, ఎక్కడ పెట్టారు, ఏదైతే తనను చనిపోయి ఉంటాడు, చనిపోయిన తర్వాత తనని ఏ విధంగా ఖననం చేశారు, అన్నిటిపైన కూడా సంపూర్ణ దర్యాప్తు అయితే ఈ బృందం అయితే చేయనున్నట్లుంది. ముఖ్యంగా కేవలం ఈ యొక్క పోలీస్ కోణంలో కాకుండా ఏదైతే డిజిటల్ మాధ్యమాల్లో కొన్ని వచ్చినటువంటి ఉదంతాలు, అంటే ఎలా చంపారు, ఇతన్ని ఎక్కడ కొట్టారు, ఇలా ఆ డిజిటల్ మాధ్యమాల్లో కూడా వస్తున్నటువంటి ఉదంతాల నేపథ్యంలో కూడా ఆ దిశలో కూడా పోలీసులు అయితే ఎంక్వైరీ చేయనట్లు తెలుస్తుంది. మొత్తానికి తీసుకుంటే ఇప్పటికే ఆ పోలీస్ స్టేషన్ లో ఆ హత్య జరిగి ఉంటుంది అనే ఒక ప్రాథమిక విచారణ కాదే పోలీసులతో వచ్చినట్లుంటుంది. ఆ నేపథ్యంలోనే మాజీ సిఐ నాగరాజుపై ఇప్పటికే హత్యాయత్నం కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేయటం అయితే చూస్తాను. ఇంకా దీంట్లో ఏదైతే టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి ఏసీపీ ఎవరైతే ఉన్నారో లతా కుమారి, ఆమెను కూడా ఇప్పటికే పోలీసులు విచారించారు. దాంతో పాటు నిన్న ఫోరెన్సిక్ బృందంతో పాటు పోలీసు బృందం కూడా విజయవాడ శ్మశాన వాటికలో ఎక్కడైతే ఖననం చేశారని చెప్తున్నారో ఆ శ్మశాన వాటికను కూడా సందర్శించి అక్కడ 24వ తేదీన ఆ ఖననం చేసినటువంటి అన్ఐడెంటిఫైడ్ బాడీ యొక్క ఏదైతే ఆ యాష్ ని కూడా వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలెక్ట్ చేయటము, దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించడం చూస్తానే ఉన్నాం.
ఓవరాల్ గా తీసుకుంటే ఈ యొక్క కేసునైతే రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనిపైన నిగ్గు అంటే ఎవరెవరు దీంట్లో పాల్గొన్నారు వాళ్ళందరినీ ఎట్టి పరిస్థితుల్లో వదిలేదే లేదు అని నిగ్గు తేల్చే వరకు ప్రభుత్వం ఊరుకోదు అంటూ కూడా ఒక సందేశం ఇచ్చినట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సంగీత అయితే కృష్ణ, ఇది రాజకీయ కోణంలో అంటే రాజకీయ కుట్రగా కూడా ఏదైనా చూడొచ్చా ఈ కేసుని? ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారా పోలీసులు? ప్రధానంగా ఈ కేసులో ఒక చిన్న స్థాయి ఒక రౌడీ షీటర్ మాత్రమే తను. ఆ రౌడీ షీటర్ కి ఇంత పెద్ద ఇన్వాల్వ్మెంట్, ఒక ఏసీపీ గాని ఒక బృందం మార్కాపురం వెళ్ళటము, అక్కడ నుంచి అతన్ని 28వ తేదీనే మార్కాపురం చేరుకోవటము, అక్కడ 8వ తారీఖు సాయి కృష్ణ దొరకపోయేసరికి 9వ తేదీ వరకు కూడా అక్కడే ఉన్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి పిఎస్ లో కూడా జీడీ ఎంటర్ చేశారట. అంటే అక్కడ ఒక సాక్ష్యం ఉంది. మొదటి నుంచి అక్కడి నుంచి తీసుకురావటం, అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కాకుండా ఒక హోటల్లో తీసుకెళ్లటం, ఇవన్నీ ఓవరాల్ గా తీసుకుంటే ప్రధానంగా ఇంకో ఒక కీలకమైన అంశం కనిపిస్తుంది ఏంటంటే ఇప్పటికే మే 9వ తేదీ నుంచి కోర్టు సెలవులు ఉండటం కూడా దీంట్లో ఒక ప్రాధాన్యత ఉంది. కోర్టు సెలవులు ఉండటం వల్ల అంత ప్రాధాన్యత కేసులు తప్ప అంత ప్రాధాన్యత లేని కేసుల్ని కోర్టు చూడదు అని చెప్పేసి కూడా ఆ న్యాయవాదుల బృందం చెప్తున్న పరిస్థితి. అలాంటిది సాయి కృష్ణని కోర్టు వెకేషన్ లో కూడా తీసుకొచ్చారంటే దీని వెనక ఒక రాజకీయ కుట్ర కూడా దాగి ఉంది అని చెప్పేసి ఒక యాంగిల్ అయితే కనిపిస్తుంది. ఏదైతే జగ్గాయపేటలో ఒక స్థల వివాదంలో ఇతను ముత్తుడు సాయి కృష్ణ ఇన్వాల్వ్ అవ్వటం, ఆ సాయి కృష్ణకి అడ్డు తొలగించాలని చెప్పి ఒక పొలిటికల్ లీడరు ఆ టాస్క్ ఫోర్స్ వాళ్ళకి ఏదైతే సస్పెండ్ అయిన నాగరాజుకు చెప్పటం, ఈ కోణంలోనే ఈ కేసు యొక్క మొత్తం కూడా నడిచింది అనేది అయితే స్పష్టంగా మనకైతే ఒక ప్రాథమిక సమాచారం అయితే అందుతుంది. ఏదైతే పొలిటికల్ ప్రెషర్ లేకుండా ఇంత పెద్ద ఎత్తున కోర్టు వెకేషన్స్ ఉన్నా కూడా పోలీసులు అంత దూరం వెళ్ళి ఆయన తీసుకొచ్చి ఒక ప్రైవేట్ హోటల్లో పెట్టి కొట్టి ఎలా చంపుతారు అంటూ కూడా పెద్ద ఎత్తున మనకి వినిపిస్తుంది. ఈ ఓవరాల్ గా ఇంత పెద్ద ఒక సినిమాని తలపించి ఒక క్రియేషన్ చేసినటువంటి పోలీసులు ఏదైతే ఉన్నారో కొంతమంది రాజకీయ నాయకులు నమ్మటం వల్ల బలైపోతున్నారంటే దీంట్లో స్పష్టంగా రాజకీయ కోణం అయితే కనిపిస్తుంది. సంగీత. థ్యాంక్ యూ కృష్ణ.